హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. సంచలన తీర్పిచ్చిన హైకోర్టు భారీ ఊరట. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే హైకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు, యాజమాన్య ఔదార్యం కాదు. హైకోర్టు ఇటీవల ఒక ముఖ్యమైన తీర్పు విడుదల చేసింది. దీనిలో గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు కాబట్టి ఇది యాజమాన్యం చే ఔదార్యం కాదు అని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం ఉద్యోగి పదవి విరమణ లేదా మరణించిన సందర్భంలో అతని వారసులకు చట్టబద్ధమైన హక్కుగా గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ మరియు దాని ఉద్యోగుల మధ్య జరిగిన వివాదానికి సంబంధించింది. కేసు నేపథ్యం మరియు ప్రధాన వివాదాలు. ఉద్యోగుల డిమాండ్ 2007 నుంచి 2010 మధ్య పదవీ చేసుకున్న విరమించుకున్నటువంటి 100 మంది ఉద్యోగులు గ్రాట్యుటీ మొత్తాన్ని 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. వారి వాదన 2007లో ఈసీఐఎల్ బోర్డు ఈ పెంపును ఆమోదించింది కాబట్టి ఇది వారికి వర్తించాలి. ఈసీఐఎల్ వాదన 2010లో కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టాన్ని సవరించి గ్రాట్యుటీ సీలింగ్‌ని 10 లక్షలకు పెంచింది. కానీ ఈ సవరణ 2010కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తించదని ఈసీఐఎల్ పేర్కొంది. మరి హైకోర్టు దీన్ని కోర్టుకు వేయగా కోర్టు యొక్క తీర్పు ముఖ్య అంశాలండి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్య అంశాలు గ్రాట్యుటీ ఒక హక్కు అన్నమాట. సో, న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద గారి ప్రకారంగా గ్రాట్యుటీ అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. ఇది యాజమాన్యం ఇష్టం మీద ఇచ్చే ప్రయోజనం కాదు అనైతే కోర్టు ప్రధానంగా పేర్కొంది. గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారంగా ఉద్యోగికి 5 సంవత్సరాలు సేవ చేస్తే అతనికి ఈ హక్కు ఉంటుంది. గ్రాట్యుటీ హక్కు ఎంతైతే గ్రాట్యుటీ ఉంటుందో, సో, గ్రాట్యుటీ అనేది ఇవ్వాల్సిందే. ఇక సీలింగ్ పెంపు వర్తించేది. ఈసీఐఎల్ బోర్డు 2007లో గ్రాట్యుటీ సీలింగ్‌ను 10 లక్షలకు పెంచాలని తీర్మానించినందున 2007 నుంచి 2010 మధ్య రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని కోర్టు తెలిపింది. 2010 తర్వాత సవరణ వర్తించేది కాదని హైకోర్టు అయితే పేర్కొందనమాట. వడ్డీతో బకాయిల చెల్లింపులు ఈసీఐఎల్ ఇప్పటికే చెల్లించిన మొత్తాలను తిరిగి తీసుకోకూడదని, మిగిలిన మొత్తాన్ని 12% వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తీర్పు యొక్క ప్రాధాన్యత మరియు ప్రభావము. ఉద్యోగుల హక్కుల పునరుద్ఘాటన. ఈ తీర్పు ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు గ్రాట్యుటీని తప్పనిసరిగా చెల్లించాల్సిన బాధ్యతను నొక్కి చెప్పింది. పూర్వపు ఉద్యోగులకు న్యాయం. 2007 నుంచి 2010 మధ్యలో రిటైర్ అయిన ఉద్యోగులు అదనపు 6.5 లక్షలు పొందుతారు. సంస్థలకు హెచ్చరిక. చట్టబద్ధమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇటువంటి కేసులలో భారీ ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ప్రతిచర్యలు మరియు ముగింపు. ఉద్యోగులు ఈ తీర్పును ఉద్యోగుల విజయంగా పరిగణిస్తున్నాయి. ఉద్యోగ సంఘం నేత పివి కృష్ణయ్య ఇలా అన్నారు. ఈ తీర్పు అన్ని రంగాల్లో గ్రాట్యుటీ హక్కును బలపరుస్తుంది. సో, అని చెప్పేసి. ఇక ఈసీఐఎల్ స్పందన. సంస్థ తీర్పును గౌరవిస్తూ బకాయిలు త్వరగా చెల్లిస్తామని ప్రకటించింది సంస్థ. సో, మరి ముగింపు. ఈ తీర్పు ఉద్యోగుల హక్కుల పట్ల న్యాయ వ్యవస్థ యొక్క విశ్వాసాన్ని చాటుతోంది. విశ్వసనీయతను. సో, ప్రతి సంస్థ తన ఉద్యోగులకు చట్టబద్ధమైన ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు అయితే నొక్కి చెప్పింది.